'పద్మవ్యూహంలో చక్రధారి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా నచ్చడానికి ఈ సినిమాలో ఏం లేదనిపించింది. ఈ సినిమా టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్‌గా బావుంది. కాకపోతే సినిమాలో పద్మవ్యూహమో లేదు, చక్రధారి లేడు. పద్మ అనే పేరుతో ఓ క్యారెక్టరో, చక్రి అనే పేరుతో ఓ క్యారెక్టర్ మాత్రమే ఉన్నాయి. అలా ఉండడం వల్ల ఈ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టారు అంటే అది వాళ్ళ ఇంటెలిజెన్స్ అనుకోవాలి. సినిమా స్టార్ట్ అవ్వగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్తది. అలా వెళ్ళగానే అక్కడ కొన్ని క్యారెక్టర్లు కనిపిస్తా ఉంటాయి. కానీ కథ ఏంటనేది మాత్రం సినిమా ఎంత ముందుకు వెళ్ళినా తెలీదు. ఇంక సినిమాలో కొన్ని క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ అయితే ఎందుకొస్తున్నాయో అర్థం కాదు. మహేష్ విట్ట క్యారెక్టర్ ఒక ఆంటీ వెనకాల తిరిగే సీన్సు, ధనరాజ్ గారు టీచర్‌ని ఇబ్బంది పెట్టే సీన్‌లు, 90స్ వెబ్ సీరీస్‌లో ఉండే పిల్లోడికి సంబంధించిన సీన్సు ఎందుకొస్తున్నాయో, వాటి వల్ల సినిమాకి ఏం అవసరమో అర్థం కావు. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. వాళ్ళ లవ్‌లో లవ్ కనిపించదు. సినిమాలో ఉన్న హీరో ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళకి ఏదో ఒకటి జరుగుద్ది. అలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు హీరోయిన్‌కి ఏం జరగదు. అలా హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోద్ది. దాంట్లో నాకైతే అక్కడ లవ్ కనిపించలేదు. ఇంక వాళ్ళ లవ్ స్టోరీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదని గానీ, వస్తదని గానీ అస్సలు అనిపించదు. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా అన్నట్టుగానే అనిపిస్తది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక హీరోయిన్ వాళ్ళ నాన్న నాకున్న అప్పులన్నీ తీర్చేసి పెళ్లి చేసుకో అని చెప్తాడు. పోనీ అక్కడి నుంచైనా పాయింట్ మీద సిన్సియర్‌గా ఉంటాడా అంటే అది లేదు. దానికి సంబంధించిన సీన్ సినిమాలో ఒక్కటి కూడా కరెక్ట్‌గా వచ్చినట్టు అనిపించదు. పక్కనున్న సైడ్ ట్రాక్‌ని ఒకటి మెయిన్ ట్రాక్‌గా పెట్టుకొని దానికి సంబంధించిన సీన్స్‌తోనే సినిమా సైడ్ క్లైమాక్స్ దాకా వెళ్ళిపోద్ది. ఇంక సినిమా క్లైమాక్స్‌లోనే హీరో అనుకున్నది చేసి హీరోయిన్‌ని దక్కించుకున్నట్టు కూడా చూపించరు. ఇద్దరు బైక్ మీద వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. అది చూసి వాళ్ళిద్దరూ కలిసిపోయారని మనం అనుకోవాలి. ఇక సినిమాలో హీరో కటౌట్‌కి, ఆ హెయిర్ స్టైల్‌కి అస్సలు సెట్ అవ్వలేదు. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఫైనల్‌గా సినిమాలో వాళ్ళు అనుకున్న లైనే లైట్‌గా ఉంటే, దానికి ఏమాత్రం సంబంధం లేని సీన్స్ అన్ని సినిమాలో వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.